వెల్కమ్ టు మెగాని టీవీ పక్కా లోకల్ ఏపీ. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అనంతపురం వచ్చిన దళవాయి రమాదేవికి టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీకి నిబద్ధతతో పనిచేసే గుర్తింపు తప్పక దక్కుతుందని నాయకులు పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే దగ్గుపాటికి రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు. ముద్దు బిడ్డ తెల్లవారి మాదేవి గారు అనంతపురం ఆడబిడ్డ అయినటువంటి దళవాయి రమాదేవి గారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దేనికంటే ఒక సాధారణ ఆడబిడ్డ, కేవలం క్లస్టర్గా పనిచేసే ఆడబిడ్డకి, బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డకి, బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు, అలాంటి బీసీ క్యాస్ట్కి చెందిన వడ్డెర కులస్తులు క్యాస్ట్కి చెందిన అమ్మాయికి ఇంత అవకాశం కల్పించిన దానికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి ఇంతటి సహాయ సహకారాలు అందించిన నాకు పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన నా ఒడ్డే కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అట్టడుగున ఉన్న బీసీ వర్గానికి చెందిన ఒడ్డెర కుల ఆడబిడ్డకి ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, తెలుగుదేశం పార్టీకి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అనంతపురం ఏలూరు జిల్లాలో ఆగస్టు 23న జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ప్రజల్లో మూఢనమ్మకాల నివారణ, తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్యం పొందే మార్గాలపై సలహాలు అందించనున్నట్లు జేవీవీ జాతీయ ఉపాధ్యక్షులు గయాజ్ తెలిపారు. ముఖ్యంగా ఆగిన గుండెను పునరుద్ధరించే విధానంపై డాక్టర్ బ్రహ్మారెడ్డి ప్రాక్టికల్ డెమో ద్వారా వివరించనున్నారు. ఈ విశేష కార్యక్రమానికి విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 1988 ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డే రోజున జన విజ్ఞాన వేదిక విజయవాడ తిమ్మడపల్లి కళాక్షేత్రంలో స్థాపించబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాల ద్వారా మేము జనంలోకి వెళ్ళాం. అక్షర కళాజాత అనే కార్యక్రమం చాలా విస్తృతంగా ఈ రాష్ట్రంలో చేసిన కళాకారులు మా జన విజ్ఞాన వేదిక కళాకారులు. అదేవిధంగా ఆ తెమ్మితే వెనక్కి వెళ్ళిపోవటం, తర్వాత ఇటువంటి మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి ప్రజలకి. దాని మీద కూడా అవగాహన కలిగిస్తూ తర్వాత పల్లెల్లో ఎక్కువగా మేము కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా టౌన్లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసాం. ప్రజలకు కావాల్సినటువంటి నీడ్స్ని అందించాం. ప్రజలకు ఆరోగ్యం ఏదైనా బాగలేకపోతే ఆర్ఎంపీ డాక్టర్స్కి ప్రత్యేకంగా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా గుండె ఆగిపోతే ఏం చేయాలి, ప్రథమ చికిత్స, అది ప్రత్యేకంగా ఉపాధ్యాయులకి జన విజ్ఞాన వేదిక కార్యకర్తలకి శిక్షణ కూడా బ్రహ్మారెడ్డి సార్ ఇచ్చారు. జన విజ్ఞాన వేదికలో కొంతకాలంగా ఉన్నాం. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అనేది కూడా ఉంది. అలాగే జయభారత్ కూడా, ఇవన్నీ కూడా సమన్వయంగా పనిచేస్తున్నాం. దీనిలో ఈరోజు ప్రోగ్రాంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు
జాతీయ అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు 23వ తారీఖున ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి వస్తున్నారు. దానిలో STU స్టేట్ టీచర్స్ యూనియన్ తమిళేరు గట్టు ఉన్నటువంటి భవనంలో పై ఫ్లోర్లో ఉన్న హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 23 ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఆ కార్యక్రమం ఉంటుంది. మామూలుగా ఇప్పుడు చెప్పిన మూఢనమ్మకాలు అంశమే కాకుండా బ్రహ్మారెడ్డి గారు టచ్ చేసే అంశాలు, జనరల్గా ఆయన మాట్లాడే అంశాలు ఏంటంటే వైద్యం, ఆయన డాక్టర్, వైద్యం అంశం ఆయన ఎక్కువగా టచ్ చేస్తారు. అలాగే ఇంకోటి కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో దేశంలోని విషయాలు కూడా చర్చిస్తారు. ఆయన రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా రాజకీయాలు మాట్లాడడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అంటే ఏది ధర్మం ఏది అధర్మం అనే విషయాల్లో, రాజకీయాల విషయాల్లో కూడా ప్రస్తావన చేస్తారు. అన్నింటిలోనూ శ్రీవారి మెట్టు మార్గంలో జీవనోపాధి కోల్పోయిన చిరు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షలు 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. పులి సంచారం పేరుతో 28 కుటుంబాలను ఉపాధికి దూరంగా చేయడంపై CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారావు మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరిలో దుకాణాలు కొనసాగిస్తూ శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం అనుమతులు నిరాకరించడం అన్యాయమన్నారు. భక్తుల ప్రాణాలు కాపాడిన చరిత్ర వ్యాపారులకు ఉందని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు, TTD అధికారులు హామీలను ఇస్తున్నా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదని, ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిష్కరించాలి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలను. 2 ఏళ్లుగా పోరాడుతున్న శ్రీవారి సమస్యలను, చిరు వ్యాపారుల సమస్యలను, శ్రీవారి మెట్టు పేదల సమస్యను, శ్రీవారి మెట్టు పేదల సమస్యను 2 ఏళ్లుగా పోరాడుతున్న పట్టించుకొని TTD యాజమాన్య వైఖరి. పరిష్కరించాలి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యను. పరిష్కరించాలి 2 ఏళ్లుగా సమస్యను. పరిష్కరించాలి శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తుల సమస్యను. పరిష్కరించాలి శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలి. CVSO గారు, ఇంకొక 2 IAS ఆఫీసర్లు, 3 IAS అధికారులు, 1 IPS ఆఫీసరు, ఒక పెద్ద వ్యవస్థ, 82 పైగా డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఇట్లాంటి చోట 2 సంవత్సరాలుగా మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి 28 కుటుంబాలు, చాలా పేద కుటుంబాలు, సోడాలు అమ్ముకునేవాళ్ళు, బొరుగులు అమ్ముకునేవాళ్ళు, బిస్కెట్లు అమ్ముకునేవాళ్ళు, మామిడి ముక్కలు అమ్ముకునేవాళ్ళు, లేదా ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, టీలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఇక్కడ 28 కుటుంబాలు 2 సంవత్సరాలు, ఈ రోడ్డుతో 2 సంవత్సరాలు పూర్తయింది. ఏమని చేస్తున్నారు వాళ్ళు? 25 ఏళ్లుగా శ్రీవారి మెట్టుని మేము నమ్ముకొని ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాము. మా బతుకులంతా కూడా ఈ శ్రీవారి మెట్టు ప్రాంతంలో నడయాడుతున్నటువంటి భక్తుల దీంతో అనుబంధం ఏర్పడి వాళ్ళతో పాటుగా మా జీవనం సాగుతూ ఉంది. మమ్మల్ని ఈ ప్రాంతానికి రావద్దు అని చెప్పి మీరు ఆటంకాలు కల్పించబాకండి అని చెప్పి వాళ్ళు 2 సంవత్సరాలుగా ఇక్కడ అడుగుతున్నారు. TTD యాజమాన్యం అడిగారు వాళ్ళు, ఎందుకయ్యా మమ్మల్ని అక్కడికి మీరు రానివ్వడం లేదు? పులి వచ్చిందంటారు. పులి ఎక్కడొచ్చింది? అలిపిరి మార్గంలో వచ్చింది. అలిపిరి మార్గంలో వ్యాపారాలు సాగుతూనే ఉన్నాయి. కొత్త అంగళ్ళు కూడా పెట్టారు, ఫారెస్ట్ వాళ్ళే అంగళ్ళు పెట్టారు. అదే శ్రీవారి మెట్టు మార్గంలోకి వచ్చేటప్పటికి వీళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు కూడా అక్కడ లేరు, ఒక్క అంగడి కూడా లేదు. వీళ్లే భక్తుల అవసరాలు గత 25-30 ఏళ్లుగా తీరుస్తూ ఉంటే పులి అక్కడ కనపడకపోయినా ఇక్కడ పులి కనపడింది అనే పేరుతో అక్కడ నిషేధించారు. నిరవధికంగా శ్రీవారి మెట్ల పైన 28 కుటుంబాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బొరుగులు, జ్యూసులు, లెమన్ జ్యూసు, మజ్జిగ, టీ ఇలాంటి చిన్న చిన్న చిరు వ్యాపారులు చేతిలో తీసుకెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకే శ్రీవారి యాత్రికులకి చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ఇది 26 సంవత్సరాలుగా కంటిన్యూగా చేస్తున్నాము. ఇప్పుడు పులి దాడి అలిపిరి మెట్ల పైన పులి దాడి చేసిందని శ్రీవారి మెట్లు మూసేశారు. మీకు అనుమతి లేదు, మీకు లైసెన్స్ లేదు, మీకు పర్మిషన్ లేదని శ్రీవారి మెట్లు మాకు వ్యాపారం లేకుండా తొలగించేశారు. తుంగభద్ర ఎగువ కాలు కింద ఆయకట్టు భూములకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం CPM ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్ వద్ద బళ్ళారి గుళ్లపల్లి ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. కళ్లెదుటే నీరు పారుతున్నా తమ పొలాలకు ఇవ్వకపోవడంతో వరి, మిరప పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 25వ తేదీలోగా నీటిని విడుదల చేయకపోతే తూములు ఎత్తి నీటిని తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరామం చేశారు. ఇవాళ ఆయకట్టుకు నీళ్ళు వెంటనే
లేదు ఎవరన్నా వచ్చి నాయకుడు మండల స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి ఎవరు మమ్మల్ని చెప్పండి. 25వ తేదీ లోపల కలెక్టర్ గారికి నివేదిక పంపి మాకు స్వచ్ఛమైన నీళ్ళు ఎప్పుడైతే 25 చేసిన తర్వాత మేమే కాలం మీద ఇస్తాం. అదే ఎంఆర్ఓ గారి దృష్టి మీరు చెప్పండి చెప్తే ఎంఆర్ఓ గారు ఏమో చెప్తుంటే పైకి లేకపోతే అదేనా అది వాతావరణ పరిస్థితుల్లో అందరికి గవర్నమెంట్ లేకపోతే ఎవరికి వృత్తి లేదు, వ్యవసాయం లేకపోతే ఎవరికి అన్నమే లేదు. అలాంటి దుస్థితులు ఉన్న రైతుల్ని కాపాడాలని ప్రభుత్వానికి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం ఇప్పుడు సాగునీళ్లు ఇస్తాము, సాగునీళ్ళు లేవని చెప్తుంది. ఎందుకంటే 70 టీఎంసీలు జలాశయంలో ఉన్నప్పుడు కూడా మనకు సాగునీళ్లు 120 రోజులు ఇచ్చిన చరిత్ర ఉంది తుంగభద్ర డ్యామ్ కి. ఈ రోజు 94 టీఎంసీలు నీళ్లు ఉన్నా కూడా మనం ఇవ్వలేకపోతున్నామంటే మరి అది మన దురదృష్టకరమని మనం అనుకుంటున్నాము. నాయకులకు మనం నిలిచే శక్తి బొమ్మనాల మండలానికి కనగంలో రైతులు లేదంటున్నారు. ఎందుకంటే రైతులు వర్ధిల్లాలి అనేది ఊరికి మేము అంటున్నాం, కానీ రైతులందరూ ఐక్యత అయితే కర్ణాటకలో ఆగానాగాన ఒక్కట్టు ఊగాన రైతు అలసవుతూ అనే నినాదంతో రైతులందరూ కదులుతున్నారు. ఈ రైతు ఏం చేస్తున్నాడే, నేను వైఎస్ఆర్, నేను టీడీపీ, నేను బీజేపీ అని పార్టీ జెండాలు కట్టుకుని పార్టీ చుట్టూ తిరుగుతున్నారు. కానీ రైతుల పక్షాలు మాట్లాడేవారు కానీ రైతుల పక్షం వచ్చేయాలని ఎవరు లేకుండా పోతున్నారు. ఎల్ఎల్సీ ద్వారా ఖరీఫ్ పంటలకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరులో వైసీపీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి నేతృత్వంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఎల్ఎల్సీ కార్యాలయం వరకు రైతులు నాయకులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుంగభద్ర డ్యాంలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ రాయలసీమ రైతులకు ఎందుకు విడుదల చేయడం లేదని ఈ సందర్భంగా నేతలు ప్రశ్నించారు. ఆదుకోవాలి రైతులు వెంటనే. జై జగన్, జై జగన్, జై జగన్. ఈ రోజు తుంగభద్ర ప్రాజెక్టు నిండింది. కర్ణాటక, ఆంధ్ర రైతుల భక్తితో ఈ రోజు దేవుడు కరుణించి, ప్రకృతి కరుణించి మరి తుంగభద్ర డ్యాము నిండితే కూడా దేవుడు కరుణిస్తే కూడా పూజారి వరమియ్యలేదని చెప్పి ఈ రోజు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మొండి వైఖరి చంద్రబాబు నాయుడు గారు వెంటనే, ఎందుకంటే ఈ రోజు మామూలుగా మీరు రాసుకున్న నిబంధన ప్రకారం ఎల్ఎల్సి నిబంధనకి ఎప్పుడు నీళ్లు ఎప్పటి వరకు ఇవ్వాలనే నిబంధన ఆగస్టు 10 నుంచి నవంబర్ 10 వరకు 90 రోజులు రోజు 650 క్యూసెక్కుల ప్రకారం మనకు దాదాపు 5.5 టీఎంసీ నీళ్లు మరి వదలాల్సినటువంటి అవసరం ఉంది. రైతు బీమా కట్టండి అని ఇప్పుడు అదే రైతులు ఇబ్బంది పడుతా ఉన్నప్పుడు అదే రైతు బీమా ఇన్సూరెన్స్ కోసమే కదా. ఇన్సూరెన్స్ పేరు మీద డబ్బులు తీసుకున్నారు కదా, ఎకరానికి 2000. ఇప్పుడు ఎకరానికి 1,00,000 రూపాయలు కూడా తారీఖు వీలే కదా ఇవ్వాల్సి ఉంది వాళ్ళకు. రైతులు ఇబ్బందిలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, మీరు నీరు దాన్నప్పుడు అట్లీస్ట్ రైతులన్నా ప్రశాంతంగా బతికేలాగా వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఏదైతే మీరు 2,000 లాగా ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వండి. రైతులు అలాగైనా బతుకుతారు కదా ప్రశాంతంగా. పంట నష్టపోయి, డబ్బు నష్టపోయి యూరియా ఇవ్వాలంటే యూరియా ఇయ్యారు. అగ్రికల్చర్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టించుకోవడం లేదు, దాన్ని చూడడం లేదు ఈ ప్రభుత్వం. ఏ మాత్రము నోటీస్ చేయకోకుండా, ఏ మాత్రము రైతుల పక్క
భరోసా ఇవ్వాలన్నా కూడా ఏమాత్రం రైతుల్ని పట్టించుకునే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే నడుస్తా ఉందో, ఎల్ఎల్సి రైతుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, అధికారుల పైన చాలా ఉంది. ఈరోజు వర్షాలు సరిగా లేక మామూలు ఖరీఫ్ పంటలు వేసుకోలేకపోయినారు. వేసుకున్న పంటలు కూడా చేతికి అందే అవకాశం లేదు. కాబట్టి కనీసం ఈ సీజన్లో అయినా ఎల్ఎల్సికి నీళ్లు వదిలి వరి పంట వేసుకోవడానికైనా అవకాశం కల్పిస్తే రైతులు వరి పండించుకొని ఆ బియ్యం వరి ద్వారా వాళ్ళ బతుకు ఈడ్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లేకపోతే రైతులు కూడా, అంటే కూలీలతో పాటు రైతులు కూడా వలసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కింది దిగవచ్చి ఎల్ఎల్సికి వెంటనే నీళ్లు వదిలి ఈ ప్రాంత రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడాలని చెప్పి కర్నూలు జిల్లా జలసాధి తరఫున ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తారు. ఈ రోజు తుంగభద్ర ప్రాజెక్టు నిండింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తుందని బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. కడప జిల్లా కాశీనాయన మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలకగా ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని స్పష్టం చేశారు. స్థానికులు ప్రస్తావించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగేటన్నీ కూడా అన్ని విషయాలు ప్రజలకు తెలుసు. మరి ఈరోజు నూతన సారథ్యంలో మన సూర్యనారాయణ గారిని, చంద్రబాబు నాయుడు గారు మన ప్రత్యేక తాలూకాలో రాజకీయ తెలుగుదేశం బలోపేతం చేయమండి. గ్రామాల్లో ఎక్కడ కూడా నీరాజనం చేస్తూ ఆయన చాలా పట్టుదలగా నిరంతరంగా కృషి చేస్తూ నెల 2 నెలలకే మార్పు వచ్చింది. కాబోయే రోజుల్లో ఈయన పట్టుదలతో, ఈ నీరాజనముతో ప్రత్యేక తాలూకాలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పతాకం ఎగిరేయాలని మా అందరి కోరిక. అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రసన్న వెంకటరమణ దేవస్థానం పునరుద్ధరణ పనుల్లో జాప్యం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు దేవిరెడ్డిపల్లి రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల నిధులు మంజూరైన అధికారులు నిర్లక్ష్యం వల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని మండిపడ్డారు. ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చేలా అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను వెంటనే పునఃప్రారంభించాలని కోరారు. లేదంటే భక్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాయదుర్గంలో ఎంతో ఘన చరిత్ర గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇది సుమారుగా 500 ఏళ్ల పైచిలకు చరిత్ర కలిగిన వైభవోపేతమైన దేవస్థానం ఇది. ఈ దేవస్థానం కాలక్రమేణా కొంత పాడుపడ్డ స్థితికి రావడం, అనేక పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉండడం, ఈ నేపథ్యంలో 2023లో ఎండోమెంట్ మరియు టీటీడీ ఇద్దరు కలిసి ఒక 4,15,00,000 రూపాయలు నిధిని శాంక్షన్ చేయడమైనది. ఈ నిధిలో చుట్టూ ప్రాకారం గోడ కట్టడం, కాంపౌండ్ వాల్ నిర్మించడం మరియు ఇతర చిన్న చిన్న పనులు ముగించాల్సిన అవసరం ఉంది. 2023లో నిధులు శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడమైనది. ఇప్పటిదాకా కేవలం ఒక బునాది స్థాయి మాత్రమే పనులు జరిగింది. 3 ఏళ్లుగా చాలా నత్తనడకగా ఈ కన్స్ట్రక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ప్రజలు ఎంత అసహనానికి గురవుతున్నారంటే రాయదుర్గం ప్రజలు విశ్వ హిందూ పరిషత్ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చారు. అన్న ఎవరు ఏం మాట్లాడట్లేదు, విపరీతమైన జాప్యం జరుగుతూ ఉంది ఈ పనులలో. రాయదుర్గంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. అమ్మవార్లను విశేషంగా అలంకరించడంతో ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో అమ్మవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు సమర్పించారు. శ్రీ అంబికాదేవి అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా, అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అంబికా కుటుంబ సభ్యుల సమక్షాన అశేష భక్త జనావళి సందోహంలో ప్రతినిత్యము కూడా విశేష శ్రీచక్ర ఆరాధన, విశేష కుంకుమార్చనలు, మంగళవారం మంగళగౌరి వ్రతాలు, శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు, అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా నేడు పూర్ణిమ ముందుగా వచ్చేటువంటి శుక్రవారం కావడం చేత మన అంబికాదేవి అమ్మవారి సన్నిధిలో విశేషంగా సామూహిక వరలక్ష్మి
వరలక్ష్మి వ్రతాలు, వ్రత విశిష్టత కూడా చాలా విశదీకరంగా చేయించబడింది. ప్రతి ఒక్కరూ కూడా అంబికాదేవి అమ్మవారిని ఈ శ్రావణ మాసమందు తప్పనిసరిగా దర్శించండి, సకల శుభాలు పొందండి. అత్యంత వైభవంగా శ్రావణ మాసంలో 4 వారాలు కూడా వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయి, 4 మంగళవారాలు కూడా మంగళగౌరి వ్రతాలు జరుగుతాయి. అంతేకాకుండా కోరినటువంటి కోరికలు నెరవేర్చేటువంటి విశేషమైనటువంటి జగన్మాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైన అంబికాదేవి అమ్మవారు. భక్తులందరూ నేను అంబికాదేవి అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతాన్ని నోచి నవసూత్రంతో పొదగబడినటువంటి తోరాన్ని కుడి చేతికి కట్టుకొని ఒకరికి ఒకరు కుంకుమ నుదుటిన కుంకుమ ధరించి అందరూ కూడా దీర్ఘ సుమంగలిగా ఉండాలని, వారి ఇంటి యజమాని సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగాలని ఆ వరాలిచ్చేటువంటి లక్ష్మిని, వరలక్ష్మీదేవిని, అంబికాదేవి అమ్మవారి స్వరూపంలో చక్కగా దర్శించి సకల శుభాలు కూడా పొందుతున్నారు. శ్రీ అంబికాదేవి అమ్మ. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని పుణ్యక్షేత్రాన్ని మంత్రులు కొల్లు రవీంద్ర, నడింపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి వ్రతంలో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహాచలంలో సింహవల్లి తాయారు సన్నిధిలో 1,00,000 కుంకుమార్చన పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ శోభతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో శాప్ చైర్మన్ రవినాయుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ చేసే ప్రతి వ్యాఖ్య అబద్ధమని, మెగా డిఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అన్నారు. దీనిపై అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ ఆయన అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు డిఎస్సీ, ఏపీపీఎస్సీ అంటే ఏమిటో ముందుగా తెలుసుకోవాలని హితవు పలికారు. వివేకానందరెడ్డి హత్య, పరామణి, కల్తీ నెయ్యి కేసులపై సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదని జగన్ను నిలదీశారు. ప్రెస్ మీట్ పెట్టారు, అన్ని తప్పుడు మాటలే. ఆయనకు ఒక శాపం ఉంది, నిజాలు చెప్తే 1000 ఒక్కలైపోతుంది, తలకాయ పగిలిపోతుంది, 1000 ముక్కలైపోతుంది ఆయన తలకాయ. ఆయన శాపం, బహుశా ఆ శాపం కూడా వాళ్ళ తండ్రి వేసిపోయినట్టున్నారు. రాయనా నువ్వు కానీ నిజం చెప్పినామంటే తల 1000 ముక్కలైపోతుంది, కాబట్టి నువ్వు అబద్ధమే చెప్పాలి, అది ఏ విషయమైనా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మాట అబద్ధపు మాట. డిఎస్సిలో ఏదో జరిగిపోయిందంట, ఏమి జరగలేదని అభ్యర్థులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది, అధికారులు చెప్తున్నారు. ఫస్ట్ టైం అధికారులు ఎవరైతే ప్రక్రియని నిర్వహించారో, స్పెషల్ సెక్రటరీ కాడి నుంచి ఎండీల వరకు ఎవరైతే ఆ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా మేము చేసిన ప్రక్రియ ఇది, మేము ఈ పద్ధతిని పాటించాం అని చెప్పి ఆధారాలతో కూడా మాట్లాడుతుంటే అన్ని తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు. సిబిఐ ఎంక్వైరీ కావాలంట. మేము అడిగాం, మేము సవాల్ ఇస్తున్నాం. ఆరోపణలు చేసేసి పారిపోవడం కాదు, ఆధారాలతో మాట్లాడమంటే గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య పేరు చెప్తారు. ఆ దుర్గయ్య అనే వ్యక్తి అప్లై చేసిందే కోర్టుకి ఆయనే సబ్మిట్ చేశారు కదా క్లియర్గా. నేను అప్లై చేసేటప్పుడు నేషనల్ గేమ్స్ పెట్టలేదు, నేషనల్ ఛాంపియన్షిప్ పెట్టా, నాకు అవకాశం ఉందని ఆయనే కోర్టుకి సబ్మిట్ చేశారు కదా. తిరుపతి జిల్లా రాయల చెరువులో వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శక్తిపీఠం పీఠాధిపతి రమ్యానంద భారతి మహాస్వామి ప్రత్యేక పూజలు చేశారు. స్త్రీలను గౌరవించి పూజించే చోట లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
సభాం మే గోపాయ ఏ సభ్యాస వాసదః తాం ఇంద్రియావదగ్ధః సర్వమార్వహతాం సర్వేభ్యః శ్రీ బ్రాహ్మణేభ్యో నమో నమః స్వామినః భగవత్పాదమూలే మయా సమర్పితాః శుక్లాంబరధరం విష్ణుం శివరుద్రభుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కరువు విలతాళవం చేస్తుందని భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల జీవనం పతనమవుతుందని అన్నారు. పశువులకు త్రాగునీరు, మేత లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉచితంగా పశుగ్రాసం, ఎండుగడ్డి అందించడంతో పాటు పశు శిబిరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు రైతుల జీవన స్థితిగతులు పతనం అంచుకు చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యంత అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితులలో రైతుల జీవనం కొనసాగుతున్నది. ఎక్కడ వ్యవసాయం చేయటం అన్నది పూర్తిగా మానేశారు. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించటంతో పశువులకు మేత కూడా దొరకకుండా తీవ్రమైన దుర్భిక్ష వాతావరణంలో రైతులు పడుతున్నటువంటి అవస్థలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు గారు అధికారంలో ఉంటే కరువు ఖచ్చితంగా వస్తుంది. చంద్రబాబు ఏమో బాబు వస్తే జాబు గ్యారంటీ, షూరిటీ గ్యారంటీ, రైతుల జీవనాలకు మెరుగైన జీవనం గ్యారంటీ అనే నినాదాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. కానీ ఆచరణలో కరువు ఇంత విలయతాండవం చేస్తున్న చంద్రబాబు గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. తన సొంత జిల్లాలో దాదాపు పశువుల సంఖ్య 8,76,821 పశువులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. అలాగే గొర్రెలు 9,49,236 ఉన్నాయి. మేకలు 4,86,130 ఉన్నాయి. పశువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, చంద్రబాబు గారు మీ పాలన దుస్థితి ఎంత దారుణంగా కొనసాగుతోంది అంటే, మీరు రైతు వ్యతిరేకగా ఏనాడో ముద్రపడినటువంటి వారు, వ్యవసాయం దండుగా అన్నటువంటి వాళ్ళు. కడప జిల్లా కలసపాడు మండలం ముద్దిరెడ్డిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన చిట్టిబోయిన శ్రీనివాసులు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.